ఎన్నికల గెలవనికి లీడర్లు బగ్గనే హామీలు ఇచ్చిర్రు కానీ గెలిచి ఏడ దాటిన వీటిని అమలు చేయకపోయే వరకు ఆడాడ కొంతమంది ఫైర్ అప్పుడు షురువైంది. మొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న కళ్యాణలక్ష్మి చెక్కులు వంచుతుంటే తులం బంగారం ఏదని అడిగిన ముచ్చట చూసినాం కదా. ఇక ఇవాళ ఇచ్చిన హామీలు తీరవలేదని ఏం చేసిండ్రో మీరే చూసినారు. ఇగో ఈడ జనాలు చుట్టుముట్టిన కార్ ఎవ్వల్దంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవిది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలున్న ఊళ్ళల్లా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేయనీకత్తే ఇచ్చిన హామీలు ఎప్పుడు తీరుస్తారని ఇట్లా అడ్డుకున్నారు. రైతు బంధు ఇస్తలేరు, మహిళలకు 2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఇవన్నీ చెయ్యకుండా ఎందుకచ్చిరని నిలదీసిండ్రు. ఇక ఇర్విన్ అనే ఊరిని మండల కేంద్రం చెయ్యాలే, ఇర్విన్ రిజర్వాయర్ ను రద్దు చెయ్యాలనని ప్లక్కార్డులు పట్టుకొని నిరసన చేసిండ్రు. ఇది ఇట్లుంటే ఇటు విద్యార్థులు కూడా ఇయ్యాల గీ తీర్గ నిరసన తెలిపిండ్రు. గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము, మా స్కూటీలు మాకు కావాలి. అసెంబ్లీ ఎన్నికల యాల కాంగ్రెస్ పార్టీ మాకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇత్తలేదు. గందుకే వాళ్ళిచ్చిన హామీని వాళ్ళకి యాడ్ చేయనీకి ప్రియాంక గాంధీకి ఇట్లా పోస్ట్ కార్డులు రాస్తున్నామని ఖమ్మం విద్యార్థులు చెప్పిండ్రు. హామీని నెరవేర్చి మాకు న్యాయం చెయ్యాలనని వాళ్ళు డిమాండ్ చేసిర్రు. ఇటు హైదరాబాద్ లో చదివే ఆడవిల్లలు సుతం మాకు స్కూటీలు ఇయ్యాలనని చెప్పి ఉత్తరాలు రాసిండ్రు. మరి ఉత్తరాలు ప్రియాంక గాంధీ దాకా పోతాయో లేకుంటే నడుమిట్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారో తెలియదు గాని ఒకవేళ ప్రియాంక గాంధీ దాకా పోతే మాత్రం బరాబర్ మాట తప్పకుండా ఖచ్చితంగా స్కూటీలను తెలంగాణ సర్కార్తో ఇప్పిత్తది. ఎందుకంటే వాళ్ళన్న మాట తప్పనోళ్ళు కదా అని కారడ్డమాడుతున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి రేపు ఈ నిరసనలు ఇంకెట్లుంటాయో.